వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాసిని. మాజీ మంత్రులు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇంత మాట్లాడారు. సార్ చెప్పండి, ప్రశాంతమైన మత్స్యకారుల ప్రాంతాల్లో ఆ ప్రాంతానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడుతుంది. చాలా మంది మత్స్యకారులు కూడా రావద్దు, మేము ప్రశాంతంగా మా కట్టుబాట్లతో మేము ప్రశాంతంగా ఉన్నామంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటానంటే, మత్స్యకారుల విషయంలో టాప్ ప్రయారిటీ ఇచ్చింది తెలుగుదేశం. ఆ రోజు జువ్వల తెచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ బ్లూ రెవల్యూషన్ కింద దాన్ని శాంక్షన్ 288 కోట్లతో శాంక్షన్ చేయించింది చంద్రబాబు నాయుడు గారు. మేము వెంకయ్య నాయుడు గారి తీసుకెళ్లి కేంద్రంలో చేయించుకోవచ్చు. వాళ్ళు ఏం చేశారో చెప్పండి. వాళ్ళు చేసింది ఒకటి, కృష్ణపట్నం పోర్టు నుంచి ఓడరేవుకి దక్షిణం 30 కిలోమీటర్ల వరకు, ఇక్కడి నుంచి ఓడరేవు వరకు ఎంత ఉందో దాంట్లో 30 కిలోమీటర్స్ వరకు ఓడరేవు, కొరవంతా కృష్ణపట్నం. ఎలాంటి ఫిషింగ్ హార్బర్స్ అండ్ పోర్ట్స్ రాకూడదనే జీవో రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకొని తెచ్చింది జగన్మోహన్. దాన్ని 2018లో క్యాన్సిల్ చేసింది మేము. 19 మార్చి 7వ తేదీకి హర్షవర్ధన్ కేంద్ర మంత్రి గారి దగ్గర బ్లూ రెవల్యూషన్ కింద జువలదిన్నె హార్బర్ 288 కోట్లు, 138 కోట్లు వాడు, 150 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్స్ ఇష్యూ చేసింది మేము. మార్చ్ 7, 2019 ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఇవన్నీ చేశాము, దాంట్లో రాజీ పడే ప్రసక్తి లేదు. జువ్వలదిన్నె హార్బర్ ప్రైవేట్ పరం చేస్తారని చెప్పి ఒక అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. నో కాంప్రమైజ్, అటువంటిది జరగదు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. రేపు బీసీ జనార్దన్ రెడ్డి గారు మంత్రి గారు వస్తున్నారు. రేపు మార్నింగ్ పోతున్నాం. నేలటూరు జెట్టీని కూడా విజిట్ చేస్తున్నాం. అది కూడా వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తాం. అక్కడ బార్డర్, తమిళనాడు బార్డర్లో 650 హార్స్ పవర్ స్టీల్ బోట్స్ 4 పర్చేజ్ చేసి దానికి ఆర్డర్స్ ఇప్పించేస్తున్నాం. అక్కడ నిరంతరం నిఘా పెడతాం. మన మత్స్యకారుల సంపదకి ఎటువంటి నష్టం లేకుండా చూసుకుంటాం. సార్, ఓకే అంటే మామూలుగా వైఎస్ఆర్ ప్రభుత్వంలో మత్స్యకారులు సుభిక్షంగా ఉన్నారు. వాళ్లకు వేట సమయం నిషేధించినప్పుడు మేమే వాళ్లకు ఎక్కువగా ఆర్థిక సహాయం అందజేశాము అని కూడా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు 10,000 చేస్తే మేము 20,000 చేసాం. అది తేడా. ఈవెన్ రైతులకి ఆయన 7,500 కేంద్ర ప్రభుత్వానికి 6,000 కలిపిస్తే మేము 14,000 ఇస్తున్నాం. ఆయన తల్లికి వందనం ఒక బిడ్డకి ఇస్తే మేము 2, 3, 4 ఇస్తున్నాం. సంక్షేమంలో తెలుగుదేశాన్ని గురించి మాట్లాడే హక్కు ఇంకెవరికి లేదు.